ఈరోజైతే నేను మడత కాజా చూపిస్తున్నానండి. మడత వేయటం అనేది ఫోల్డ్ కాదండి, ఇది వేరుగా ఉండిద్ది. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైద్దనమాట. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు. ఓకే అండి, ముందుగా తీపి కళాయి పెట్టాను. పాకం పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, చెమ్ముతో చెమ్ము నీళ్లు పోసానండి. నీళ్లు కూడా కొలత చూపిస్తున్నాను. ఇదిగోండి, పంచదార డబ్బాతో డబ్బా వేసాను. ఇది సరిపోతుండే, డబ్బాతో డబ్బా చెమ్ముతో చెమ్ము నీళ్ళు వేసాను కాబట్టి ఇది పాక పొంగొస్తే సరిపోతుండే మడత కాజాకైతే. నాకైతే బాదుషా కూడా వేసుకోవాలి, అందుకోసం అనమాట ఇంకొక డబ్బా ఎగస్ట్రా వేస్తున్నా. మళ్ళీ 2 సార్లు పెట్టుకోవాలంటే ఆలస్యం అయిద్దని దాంట్లో ముంచి తర్వాత 5 నిమిషాలు బాదుషా ముంచుకుంటా. దానికోసం ఇంకో డబ్బా వేస్తున్నా. యాక్చువల్గా మీకైతే ఒక డబ్బానే సరిపోయిద్ది. అర్థమైందా అండి? చూస్తున్నారా, పాకం అయితే ఇప్పుడిప్పుడే పొంగు వస్తుందండి. అంచులో అమ్మటి తెల్లుతుంది చూడండి, సన్న సన్న. ఇప్పుడైతే పాకం పొంగొచ్చిందండి, ఇంకొంచెం సేపు ఉడకాలన్నమాట. ఓకేనండి, పాకం పొంగొచ్చాక యాలకుల పొడి వేస్తుండే నేను. కొంచెం పంచదార యాలకుల పొడి 2 కలిపేసుకున్నాను. ఇది వచ్చేసి వగరపట్టికండి. ఇదిగోండి, ఇది 2 పలుకులు వేస్తున్నా చూడండి. చిన్న చిన్న పలుకులు 2 పలుకులు వేస్తున్నా. మీరు ఒక డబ్బా కాబట్టి ఇంత వేసుకుంటే సరిపోద్ది. నేను 2 డబ్బాలు పందాలు వేసాను కాబట్టి 2 పలుకులు వేస్తున్నాను. ఇది వచ్చేసి వగరపట్టిక అంటారు అనమాట. ఈ పట్టిక ఎందుకు అక్క మీరు వేస్తుంది అని అంటే, పాకము మనం ఎలా దించుకుంటే స్ట్రెచర్ అనేది అలానే ఉండిపోద్ది అనమాట. రవ్వరాటం కానీ గట్టిగా అయిపోవటం కానీ అట్లా ఏం అవ్వదు అనమాట. పట్టికేసుకోవడం వల్ల మనకి మంచిగా ఉండిద్ది పాకం అనేది. ఇప్పుడు ఇంకొంచెం ఈ పటిక అనేది కరగనివ్వాలి. 1 నిమిషం 2 నిమిషాలు పటికేసాక పొయ్యి మీద పాకం ఉంచుకున్నా ఏం అవ్వదు. కలర్ కూడా ఫుల్ వైట్ లోకి వచ్చేసిద్ది పాకం పటికేస్తే. 1 నిమిషం సేపు ఉడికించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పాకం చూపిస్తాను మీకు. చూడండి, ఇదిగోండి సన్న తీగ కనిపిస్తుందా మీకు? తీగ అదిగోండి, సన్న తీగ. ఆ తీగ వస్తే ఇంక సరిపోయిద్ది మనకి. ఇంక ఈ తీగ దించేసుకోవచ్చు. అర్థమైందండి? ఇప్పుడు దించేస్తున్నా పాకం అయితే నేను. ఓకే అండి, ఇది కొంచెం చల్లారాలండి, వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి మనకి. ఇదిగోండి పొగలు వస్తుంది కదా, ఇదిగోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి పిండి కలుపుకుందాం. ఓకేనండి, ఆయిల్ కళాయి పెట్టేశాను. ముందు ఆయిల్ పోసుకొని పిండి కలుపుకున్నాం అనుకో, ఈ లోపల మనకి ఆయిల్ కూడా కాగిద్ది అనమాట. ఓకేనండి, ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాం. నేను ఇదే డబ్బాతోటి పంచదార పోసాను, ఇదే డబ్బాతోటి నీళ్ళు పోసాను. పిండి కూడా మీకు ఇదే డబ్బాతోటి చూపిస్తున్నాను. ఈ పిండి వచ్చేసి మైదా అండి. మీరు కావాలంటే ఈ ప్లేస్ లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, బట్ నేనైతే మైదా తీసుకుంటున్నానండి. డబ్బా పంచదారకి తలకొట్టు డబ్బా మైదా తీసుకున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. 1 స్పూను, 2 స్పూన్లు, 3 స్పూన్లు వేసా ఆయిల్. నాకు ఉజ్జాం తెలుసు, నేను వేసుకున్నాను. డబ్బా పిండికి 3 స్పూన్ ఆయిల్ సరిపోయిద్ది. మీరు ఎక్స్ట్రా వేసుకోవద్దు, మళ్ళీ ఎక్స్ట్రా వేస్తే చీదేసిద్ది. చీదేయటం అంటే ఏమో గుళ్ళు ఎక్కువైపోయి పాడైపోతాయి. ఇట్లా 3 స్పూన్లు అయితే సరిపోద్ది. 3 స్పూన్ ఆయిల్ వేసాక ఇలా ఒకసారి రబ్ చేసుకొని మనము దీంట్లో వేసుకునే మసాలా అన్నీ వేసుకోవాలి. మసాలా అంటే మీరు హోల్ గరం మసాలా అనుకునేవారు, అది కాదు. వీటిని కూడా నేను మసాలా అనే అంటా. అందరు చాలా మంది అడుగుతున్నారు, అక్క బిస్కెట్ సాల్ట్ అంటే ఏంటి, బిస్కెట్ సాల్ట్ ఎలా ఉండిద్ది ప్యాకింగ్ అని అడుగుతున్నారు. ఇదిగోండి, బిస్కెట్ సాల్ట్ ప్యాకింగ్ ఇలా ఉండిద్ది. ఇంకా దీనికి ఏం స్టిక్కర్ కానీ లేబుల్స్ కానీ అడుగుతున్నారు కదా అందరూ. ఇంకా లేబుల్స్ కానీ అలా ఏముండవు, ఇట్లా ప్లెయిన్ గా వచ్చేసిద్ది. ఇదిగోండి, ఇలా ఉండిద్ది. దీని లోపల ఓ సాల్ట్ ఉప్పు లాగే ఉండిద్ది, కాకపోతే కొంచెం లైట్ గా స్మెల్ వస్తుంది అంతే. స్మెల్ అంటే మంచి స్మెల్, అదేం పాడు స్మెల్ కాదు. ఇదిగోండి, ఇది తీసుకున్నా నేను. 1 స్పూన్ సుమారు తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇది లేని వాళ్ళు, బేకింగ్ సాల్ట్ లేని వాళ్ళు తినే వంట సోడా అయినా తీసుకోవచ్చు. ఇదే బేకింగ్ సాల్ట్, అది బిస్కెట్ సాల్ట్. ఇది బేకింగ్ సాల్ట్ అంటే ఇది, బేకింగ్ పౌడర్ అంటే ఇది. మీకు తెలుసు, బేకింగ్ పౌడర్ అందరి ఇళ్లలో ఉండిద్ది, మినిమం ఎవరి ఇంట్లో లేకుండా ఉండదు. ఇదిగోండి, ఇది ఒక 1/2 స్పూను, ఇది ఒక 1/2 స్పూన్ వేసాను అనమాట. ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నానండి. మొత్తం స్పూన్ వేస్తున్నాను, 1/2 స్పూన్ సరిపోదులేండి. 1 స్పూన్ వచ్చేసి బిస్కెట్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 2 వేసాను. ఇది కొంచెం యాలకుల పొడి కొంచెం జల్లుకుంటున్నాను, మంచిగా ఉండిద్ది స్మెల్. యాలకుల పొడి వేసుకున్నాను. కొంచెం ప్రాసెస్ లెంతీగా ఉండిద్ది. మీరు ఏంది, ఇది 1/2 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను, 1/2 లీటర్ థమ్స్అప్ బాటిల్ వాటర్ తీసుకుంటున్నా. ఎన్ని మిగిలినవి అనేది కూడా చూపిస్తాను మీకు, కొలత కోసం అనమాట నేను.
అక్క నీళ్ళు ఎన్ని పడతాయో చెప్పట్లేదు మీరని చాలా మంది అంటున్నారు కదా నన్ను, దానికోసం అన్నమాట. ఈ స్టిక్కర్ కూడా తీసేస్తా. ఈ స్టిక్కర్ తీసేస్తే మీకు నీళ్ళు ఎంతవరకు పట్టినాయి అనేది అర్థమైద్ది. ఓకేనండి. ఇట్లా మొత్తం రబ్ చేసుకొని కలుపుకొని పిండికి కొంచెం టైట్గా కలుపుకోవాలండి. నీళ్లు చూసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాం. మనం ఒకేసారి వేస్తే మనకు లూజ్ అయిపోతే ఇబ్బంది పడాలి మనము. ఓకేనండి. పిండి అంతా ఇలా ముద్దబడ బాగా ఇట్లా మలాయం చేసుకున్నాను. ఇదిగోండి నీళ్లు, లీటర్ నీళ్ళు తీసుకుంటే ఈ మిగిలినవి 1/2 లీటర్, అదే థమ్స్అప్ బాటిల్ 1/2 లీటర్ బాటిల్ తీసుకుంటే ఇక్కడికి మిగిలిన నీళ్ళు అనేవి. మంచిలు దప్పికెత్తున్నాయండి, అందుకే తాగా. ఇప్పుడు ఈ పిండి అనేది ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు దీని మీద ఒక తడి క్లాత్ వేసేసుకోవాలి. 10 నిమిషాలు నానబెడితే స్మూత్గా వస్తుంది మనకు మడత కాజా. నాకు టైం లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఇట్లా ఎత్తేస్తా. ఎత్తేస్తే సాగిద్ది. సౌండ్ చూసారు ఎలా వస్తుందో. ఇట్లా ఒక 10-20 సార్లు కొట్టుకోవాలి. ఒక 10 నిమిషాల నుంచి ఇలా బాత్తానే ఉన్నానండి. పిండిని ఒక 5 నిమిషాల నుంచి, 10 నిమిషాల నుంచి కాదు. ఇప్పుడు దీన్ని అయితే మనం అప్పడం కర్ర తీసుకొని బాగా వెడల్పుగా మనకి వీలైనంత పల్చగా చేసుకుందామండి. మడత కూడా వెరైటీగా ఉండిద్ది, రోజు ప్రాసెస్ లాగా ఉండదు అనమాట. ఈ మడత కాజా మడత స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైద్ది అనమాట మీకు. చాలా పల్చగా పావుకోవాలి. పిండి టైట్గా ఉంది కదా, అందుకే గట్టిగా ఉంది. కొంచెం అయితే టైం పట్టిద్ది అనమాట అప్పడం పాముకోవడానికి. మీరు మొత్తం పాముకోలేకపోతే కొంచెం కొంచెంగా పాముకోవచ్చు. సగం సగం తీసుకొని పాముకోవచ్చు. మధ్య మధ్యలో ఇట్లా పిండి జల్లుకుంటూ పైన పొడి పిండి, అంటే ఏం పిండి జల్లుకోవాలంటే మనం గోధుమ పిండి వాడితే గోధుమ పిండి, మైదా పిండి వాడితే మైదా పిండి. నేనైతే మైదానే వాడే కాబట్టి ఎక్కువైందండి, పాము లేక కొంచెం తీసి పక్కన వేసాను అనమాట. అది మళ్ళీ పాముతాను. ఇట్లా పొడవు ఎక్కువగా పాముకోవాలండి. మనకి ఏంటంటే ఈ సైడ్లు రాకూడదు, సమానంగా రావాలి. వెడల్పు అది పొడవు అనేది సమానం, వెడల్పు తగ్గాలి, పొడవు ఎక్కువ రావాలి. ఆ సైడ్లు పోతుండే మనం ఎంత ట్రై చేసినా. బట్ నేను అది కట్ చేసి మళ్ళీ దాని మీద వేసుకుంటున్నాను. ఏం అవ్వదు, మీరైనా వేసేసుకోవచ్చు. పొరల పొరలుగా వచ్చిద్దేమో అంటే అలా ఏం రాదు, ఏం అవ్వదు. అట్లా కట్ చేసి దాని మీద వేసుకొని మనకి వీలైనంత పల్చగా పొడవుగా పాముకోవాలన్నమాట. చాలా పొడవు వచ్చేసిందండి. అప్పడం కూడా వెనక్కి లాక్కొని బండ సరిపోక మళ్ళీ పల్చం చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు చూపిస్తే చూడండి, చాలా పెద్దగా పొడవుగా బాగా వచ్చేసిందనమాట. అదిగోండి చూడండి, చాలా పొడవు ఎక్కువగా వచ్చేసింది. ఇలా రావాలన్నమాట. ఇంత పొడవు ఉండాలి మినిమం. బట్ లేకపోయినా మీకు వీలైనంత పొడవుగా కొట్టుకోండి. ఎక్కడైనా మందం అనిపిస్తే చూసి మళ్ళీ అది పల్చం చేసుకోండి. ఎక్కడైనా ముడతలు ఉండా ఏం అవ్వదు దీనికి, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి నేను మొత్తం పైకేసి చివర్లో పల్చగా ఉంటే మళ్ళీ ఆ పల్చను కూడా సరి చేసేసుకొని దీని మీద కార్న్‌ఫ్లవర్ కానీ పొడి బియ్యం పిండి కానీ చల్లుకోండి ఇప్పుడు మడత పెట్టేటప్పుడు. అప్పుడు మడత మన నూనెలో వేసాక విడి పొరల పొరలుగా కనిపించిద్ది మనకి. మైదా చల్లకండి. నేనైతే పొడి బియ్యం పిండి చల్లుకున్నా, వరి పిండి. అదిగో చూడండి మడత అయితే అట్లా వేసుకోవాలన్నమాట. ఇది మడత అనేది క్లియర్గా చూపిస్తున్నా చూడండి. మడత అనేది మనం ఎప్పుడు వేసుకునేది రోల్లాగా చుట్టుకుంటాం, ఇది అలా కాదండి. మడత వెరైటీగా ఉంటుంది. చివరి అంచులు వచ్చేసరికి బాగా పల్చని చేసుకోవాలన్నమాట. అక్కడ ఉన్న మళ్ళీ చపాతీ కర్రతో పల్చగా పాముకొని తడి చేశాను అనమాట. ఎళ్ళకి నీళ్లు ముంచుకొని తడి చేసేసాను అనమాట. ఇది అనేది ఈ పొర దానికి అతుక్కోవాలి ఇప్పుడు, లేదంటే విడిపోతుండే మనకి. అతుక్కోవాలన్నమాట. అదిగోండి శుభ్రంగా ఇది అనేది శుభ్రంగా దానికి అతుక్కోవాలి. 1 నిమిషం పాటు అట్లా అతికిచ్చేసి మళ్ళీ పైన మైదా జల్లేయాలి. ఇప్పుడు మనం మైదా జల్లితే అది ఒకరోజు తడి లేకుండా అతుక్కునిద్ది అనమాట. పాటు ఉంచి ఇంకా అట్లా ఇప్పుడు కట్ చేసుకోవాలి. చివరి ఫస్ట్ కొంచెం కట్ చేసి పక్కన పడేయాలన్నమాట. పడేసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, వెడల్పు ఎంత కావాలి, పొడవు ఎంత కావాలనేది, పొడవు మనం పాముకునే దాన్ని బట్టే వచ్చేసిద్ది అనమాట. అదిగో చూసానా పొరలు పొరలుగా. దాన్ని కూడా అదుముకోవాలి, లేకపోతే నూనెలో వేస్తే విడిపోతుండే. అదుముకోవాలి. అదిగోండి అట్లా చేత్తో అయినా అదుముకోవచ్చు, లేదా ఇట్లా చపాతీ కర్రతోటైనా ఇట్లా అదుముకొని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, ఏళ్లతోటైనా గట్టిగా ప్రెస్ చేసుకోవచ్చు. అట్లా ఇంక అన్నీ అంతేనండి. ఇదిగో చూస్తున్నారు కదా, అన్నీ సేమ్ ఇంక అంతేనమాట. ఇట్లా అనుకొని మొత్తం అదుముకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి అయినట్టు. అదిగో అట్లా ఏళ్లతో అదుముకోవచ్చు, లేదంటే ఇందా చూపించాక నేను పూరి ప్లేస్ కర్రతోటి అలా అయినా చేసుకోవచ్చు అనమాట. అదిగోండి కర్రతోటి అట్లా చేస్తాను కదా.
అదిగోండి పక్కన పెట్టేస్తాను. చాలా ఈజీగా ఉండిద్దండి ఈ మడత. ఎవ్వరైనా మడత కాజా రాని వాళ్ళైనా ఈజీగా ఈ మడత చేసుకోవచ్చు. రోల్ అంటే అందరికీ రాదు. బట్ ఇదైతే సింపుల్‌గా ఉండిద్ది. చాలా చాలా బాగా వచ్చిద్దనమాట. నూనెలో ఏసాక కూడా మంచిగా విడిపోయి చాలా చాలా బావుంటాయి. అట్టా రోలర్ తోటైనా ప్రెస్ చేసుకోండి. లేదంటే ఏలుతోటైనా గట్టిగా నొక్కండి. పైన పొడి పిండి మైదా చల్లుకుంటూ అట్లా ప్రెస్ చేసుకొని అన్నీ అలానే కట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! అన్నీ అలానే కటింగ్ చూపిస్తే మీకు లేట్ అయిద్దని చూపించలేదండి. ఇంక ఇప్పుడు ఆయిల్ కాల అయితే పొయ్యి మీద ఉంది కదా! ఇప్పుడు మొత్తం అయిపోయినాయండి. నేను మొత్తం చేసేసుకొని ఇగోండి ఓ పేపర్ మీద పెట్టేసుకొని వచ్చాననమాట. కొంచెం పిండి మిగిలింది. అది చేయటానికి ఇప్పుడు టైం సరిపోలేదండి. ఎందుకంటే బాదుషా ఆర్డర్ ఉన్నాయని చెప్పా కదా! మా సేటు గారు వాళ్ళొచ్చి అర్జెంటుగా బాదుషా ఇవ్వాలన్నారు. అందుకని ఇంకా ఆ పిండి ఆపేసి ఇప్పుడు ఇది చేస్తున్నానండి. నేను ఫస్ట్ 2 ఎయ్యంగాల్నే ఆయిలు కాకెక్కువుంది అర్థమైంది. ఆ కాకలేస్తే పాడైపోతాయి కాజాలనేవి. కాబట్టి చాలా కాక తక్కువలో కాకని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి పచ్చి ఆయిల్ పోసాను. పచ్చి ఆయిల్ పోస్తే అప్పుడు కాక అనేది కొంచెం తగ్గి ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లోకొచ్చేసిద్ది. ఇంకిప్పుడు చిన్న చిన్నగా ఏస్తుంటే చూసారా నిదానంగా బుడకలు బుడకలుగా వచ్చి దబక్కన పైకి లేకుండా నిదానంగా స్లోగా లెగవాలనమాట పైన. అప్పుడు విచ్చుకుంటాయనమాట. లోపలున్న ఆ పొరలనేవి ఇవి విచ్చుకొని బాగా మనకి పొరలు పొరలుగా వచ్చి పాకంలో ఏస్తే కూడా బాగా మంచిగా లాక్కుంటాయనమాట అవనేది. చూస్తున్నారు కదా! నిదానంగా చిన్నగా లెగుస్తాయి పైకి. మీరు కూడా చాలా స్లో ఫ్లేమ్‌లో ఏసుకోండి. లేదంటే 1, 2 ఏసి చూసుకొని తర్వాత ఎయ్యండనమాట. ఏసాక నిదానంగా ఇట్లా పైకి లెగుస్తున్నాయండి. స్లోగా లెగవాలి పైకి. స్లోగా లెగవాలి పైకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పైకి లేచాక స్లో ఫ్లేమ్‌లో ఉన్న మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్‌లో ఉన్న మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే చిన్నగా కుక్ అయిద్ది. హెవీ ఫ్లేమ్‌లో అయితే అస్సలు పెట్టొద్దండి. హెవీ ఫ్లేమ్‌లో పెడితే కాజాలనేవి విడిపోవు, బాగుండవు కూడా మనకి. చిన్నగా నిదానంగా పైకి లేసినాయి చూడండి వాటంతట అవే తిరగబడతాం అట్లా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గరిటె పెట్టి అయితే కదిలియొద్దండి పాడైపోతాయి. ఒక 20 సెకండ్ల వరకు కదిలియొద్దు వాటిని. చూసారు కదా! దగ్గరకి చూపిస్తున్నా చూడండి పొరలు పొరలు ఎలా విడినాయో. పొరలు కూడా చాలా చాలా బాగా విడినాయి మనకైతే. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టి కలబెట్టుకొని స్లో ఫ్లేమ్‌లో ఏగనివ్వాలండి ఒక 5 నిమిషాల పాటు వీటిని. అప్పుడు మంచిగా కలర్ అనేది మనకి చేంజ్ అయ్యిద్ది. కలుపుకుంటూ ఉండాలి సన్నగా. ఇదిగోండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. 5 నిమిషాల తర్వాత ఈ కలర్ అయితే వచ్చేసినాయి మనకి. ఇంకా కొంచెం ఏగాలనమాట. అసలు సూపర్‌గా వచ్చినాయండి. మడతలు కూడా విడిపోయి చూడండి మడతలు మడతలుగా ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు ఇంక ఇవైతే దగ్గర దగ్గరగా ఏగిపోయినాయండి ఇప్పుడు ఇవి. ఇంకా ఇప్పుడు ఇవైతే తీసేసుకోవచ్చు మనం. కలర్ కూడా మంచిగా వచ్చినాయి. మనకు కావాల్సిన కలరు. శుభ్రంగా పచ్చి కూడా లేకుండా సన్న మంట మీద కుక్ చేసుకున్నాను నేనైతే. మీరు కూడా సన్న మంట మీద కుక్ చేసుకుంటే పచ్చనేది లేకుండా పోయిద్దనమాట. ఇప్పుడు వీటిని తీసి డైరెక్ట్‌గా మనము పాకంలో ఏసుకోవాలండి. ఒక గిన్నెలో ఏసుకునే అక్కర్లేదనమాట. డైరెక్ట్‌గా ఇదిగోండి పాకంలో ఏస్తున్నా చూడండి నేను. అదిగోండి డైరెక్ట్‌గా పాకంలో ఏసి అట్లా అదమాలనమాట. లోపలికి అదమాలి పాకంలో ఏసాక. లేదంటే పైకి తేలినాయనుకో శుభ్రంగా పాకం పీల్చుకోవు. ఆ వేడి మీద ఉన్నప్పుడే లోపలికి అదిమేస్తే మనం పాకం అనేది మంచిగా పీల్చుకుంటాయనమాట. ఆ మిగతాయి కూడా తీసుకొచ్చి ఏసేసానండి. మొత్తం అట్లా గరిటెతోటి లోనికి అద్దుకొని ఒక పావుగంట, ఒక 20 నిమిషాల పాటు ఉంచేసి వాటిని మంచిగా నాని పాకం పీల్చుకున్నాక తీసేసుకోవాలండి మనము. నాకు బాదుషా ఆర్డర్ ఉన్నాయి. మా సేటు గారు వాళ్ళొచ్చి బాదుషా ఏయండమ్మా అని చెప్పారు. అందుకని కొంచెం వీడియో కోసమే అనమాట ఇయి చేస్తుంది. అందుకని కొంచెం చేసి చూపిచ్చాను మీకు. నెక్స్ట్ టైమ్ ఇంకా పెద్దవా ఏసినప్పుడు అప్పుడు చూపిస్తానండి. వీడియో కోసం మీకు ఆశించి చేశాననమాట. పిండి కలుపుకోవడం మరింత కలుపుకున్నా బట్ కుదరలేదు చూపిచ్చడము. ఇప్పుడు ఈ ఒక పావుగంట సేపు నానాలని చెప్పాను కదండీ! నానాక చూసుకుందాం మనం. ఇవి పావుగంట అయితుందండి. నానిపోయి చాలా మంచిగా వచ్చినాయి మనకి. ఇంక ఇప్పుడు ఇవైతే తీసి నేను ఒక ప్లేట్‌లో పెట్టుకుంటున్నా. ప్లీజ్ చూసారు కదా! చాలా చాలా బాగొచ్చినాయి కాజాలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మడతలు గానీ, అవి పీల్చుకోవటం గానీ పాకం పర్ఫెక్ట్‌గా పీల్చుకుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి.